శరత్చంద్ర, భూమి, నక్షత్ర, అపూర్వ అందరూ కూడా ఫ్యాక్టరీ దగ్గర ఏదో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అక్కడ వేరొక భార్యాభర్త దగ్గరుండి ఆ పూజా కార్యక్రమం చేస్తూ ఉంటే శరత్చంద్ర, భూమి దగ్గరుండి చూస్తూ ఉంటారు. అక్కడ భూమి పూజలో భాగంగా గుంట తవ్వుతూ ఉంటే అక్కడ ఒక ఎముక కనిపిస్తుంది. ఒకతను ఆ ఎముకని అదే పనిగా చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటే ఉన్నట్లుండి గాలి వేస్తూ ఉంటుంది. ఏంటి ఇలా గాలి వేస్తోంది అని అందరూ ముఖాలకి చేతుల్ని అడ్డు పెట్టుకొని ఉంటారు. ఇక అతని చేతిలో ఉన్న ఎముక వైపు అందరూ కూడా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఎముక దొరికింది కాబట్టి ముందే పోలీసులకి చెప్తే బాగుంటుంది అని భూమి పూజ చేస్తున్న అతను చెప్తూ ఉంటాడు. దీనికింత పెద్ద సీన్ చేయాల్సిన అవసరం ఏముంది? పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అని అపూర్వ అంటోంది. నేరస్తుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలి అని భూమి చెప్తుంది. అలా వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటంతో పోలీసులు అక్కడికి వస్తారు. ఇదిగోండి ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ గుంట తవ్వుతూ ఉంటే ఇదిగో ఈ మనిషి ఎముక దొరికింది అని ఆ ఎముకని పోలీసులకి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని, అదే ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కాలిపోయిందని మా రికార్డ్స్‌లో ఉంది అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. అవును ఇన్స్పెక్టర్ గారు, ఆ అగ్ని ప్రమాదంలోనే నా భార్య శోభ చనిపోయింది అని శరత్చంద్ర అంటే, మరి ఈ ఎముక ఆవిడదేనేమో అని చెప్పటంతో అపూర్వ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే క్లూస్ టీమ్‌ని అక్కడికి పిలిపించి ఆ ఎముకతో పాటి ఇంకొక బ్రాస్లెట్ కూడా దొరకటంతో దానిని కూడా ఆధారాలుగా తీసుకుంటూ ఉంటారు. ఈ బ్రాస్లెట్ ఖచ్చితంగా మర్డర్ చేసిన వాళ్ళదే అయి ఉంటుంది అని భూమి అపూర్వ వైపు చూసి చెప్తూ ఉంటే అపూర్వ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఎంక్వైరీలో బయటికి వస్తాయి అని ఇన్స్పెక్టర్ ఆ ఎముకని బ్రాస్లెట్‌ని తీసుకువెళ్తారు.